అందరికీ నమస్తే అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనంతపురం జిల్లాలో ఏం జరుగుతుంది, అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి తాడిపత్రి నియోజకవర్గంలో ఉందా లేదా అనేదే తెలుస్తూ ఉంది. 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తాడిపత్రి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి పెద్దారెడ్డి గారిని దాదాపుగా సంవత్సరంన్నర పాటు ఆ నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది. ఆయన అనేక సార్లు కోర్టుకు వెళ్ళి ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళనివ్వట్లేదని చెప్పేసి ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేయటం, ఆయనకి మీరు వెళ్ళండి, మీకు పోలీసుల భద్రత కూడా కల్పిస్తామనేసి చెప్పడం జరిగింది. అనేక సార్లు ఆయన రావడానికి ప్రయత్నించినా సరే పోలీసులు భద్రత ఇవ్వలేమని చెప్పేసి ఆయన ఆపడం, ఆయన మళ్ళీ రావడంతో మార్గం మధ్యలోనే మళ్ళీ పంపించడం, ఇదంతా కూడా జరిగింది. ఎట్టకేలకి ఆయన నియోజకవర్గంలోకి రావటం జరిగింది. ఆయన ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి అనుచరులు దాడులు చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు బక్రీద్ పండుగ ఉన్నప్పటికీ కూడా ఆయన నల్ల చొక్కాయి ధరించి ఆయన ఇంటి ముందే నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈరోజు ప్రభుత్వం కార్యక్రమం ఏదో ఉంటే ఆయన అదే మార్గంలోంచి వెళ్తారని, ఆయన్ని ఆ మార్గంలోకి వస్తే ఖచ్చితంగా ఇరు వర్గాలు ఎదురుపడితే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి పోలీసులు ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఇంట్లోకి పంపించే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రేపు పెద్దారెడ్డి గారి ఇంటికి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం, జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఒక విధంగా ఉంటే, తాడిపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారేమో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి. ఈయన కేవలం మున్సిపల్ చైర్మన్ అయినప్పటికీ కూడా ఆయన చెప్పిందే వేదంగా, ఆయన చెప్పినట్టుగానే ఆ నియోజకవర్గంలో నడుస్తూ ఉందని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు అయితే అనేక సార్లు చెప్పడం జరిగింది. అయితే ఆయన వర్గీయుల మీద ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని అడ్డుకోవడానికి మేము నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పేసి పెద్దారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితులు తాడిపత్రి నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నాయి. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పైన ఉన్నటువంటి కూటమి నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారా? అసలు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి లాంటి నాయకుడు మాట వినట్లేదా, లేకపోతే ఈయనే వాళ్ళ మాట వినట్లేదనే తెలియట్లేదు. ఎందుకంటే మీడియా సమావేశాలు పెట్టి గడ్డం ఇలా దువ్వి ఆయన పోలీసుల్ని బూతులు తిడతా ఉన్నాడు, ఇటు వైసీపీ వాళ్ళని బూతులు తిడతా ఉన్నాడు, ఇటు పెద్దారెడ్డి గారిని కూడా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం జరుగుతోంది. అయితే గతంలో ఏదో జరిగింది, మా మీద ఎలా చేశారని, అంతకు మించి ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేక సార్లు మాట్లాడటం జరుగుతోంది. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రం అంతా రాజ్యాంగం ఒక విధంగా నడుస్తూ ఉంటే, తాడిపత్రి నియోజకవర్గంలో మరి ఏం రాజ్యాంగం నడుస్తూ ఉందనేది తెలియట్లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పెద్దారెడ్డి గారిని ఆయన్ని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా, ఆ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయనివ్వకుండా, కార్యకర్తల్ని అభిమానుల్ని ఇష్టానుసారంగా కొడుతున్నారని చెప్పేసి అనేక సార్లు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు కూడా ఏమీ పట్టించుకోలేనట్టుగా ఉంటున్నారని చెప్పేసి పెద్దారెడ్డి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది. పోలీసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది వింటూ ఉన్నారని చెప్పేసి పెద్దారెడ్డి గారు అనేక సార్లు చెప్పడం జరుగుతుంది. దీని మీద ఏంటంటే ఖచ్చితంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా కంట్రోల్ చేయగలగాలి. లేకపోతే ఇటు వైసీపీ వాళ్ళ మీద దాళ్ళు, వైసీపీ సానుభూతి పరుల మీద ఇబ్బందులు తలెత్తే ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి జేసీ వర్గీయులు అయితే చేస్తూ ఉన్నట్టుగా పెద్దారెడ్డి గారు చెప్తూ ఉన్నారు.